బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ప్రజాపాలన దరఖాస్తులపై సీఎం రేవంత్ రెడ్డి వాళ్ళ సచివాలయంలో సమీక్ష నిర్వహించనున్నారు. డిప్యూటీ సీఎం పట్టి విక్రమార్క, మంత్రులు సి శాంతకుమారితో పాటు వివిధ శాఖల ప్రత్యేక ప్రధాన ముఖ్య కార్యదర్శులు, ఉమ్మడి జిల్లాల నోడల్ అధికారులు, సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ డైరెక్టర్ జనరల్, జీహెచ్ఎంసీ కమిషనర్ తదితర ఉన్నతాధికారులు హాజరవుతారు. ఈ సందర్భంగా ప్రజాపాలనపై ప్రత్యేకంగా రూపొందించిన వెబ్సైట్ను సీఎం ప్రారంభిస్తారు. కాంగ్రెస్ నెల రోజుల పాటు పాలనపై శాఖల వారీగా తీసుకున్న నిర్ణయాలు, ఫలితాలను ఈ సమావేశంలో చర్చిస్తారు. ఇక కాంగ్రెస్ 5 గ్యారెంటీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ వస్తున్న ప్రభుత్వం ఈ నెలాఖరున నాటికి మరో గ్యారెంటీని ప్రారంభించాలని యోచిస్తుంది. ఇటీవల ఆరోగ్యశ్రీ పరిధిని 10 లక్షలకు పెంచింది. ఈ హామీని నెరవేర్చడం వల్ల ప్రభుత్వం ఇప్పటికిప్పుడు పడే ఆర్థిక భారం పెద్దగా ఉండదు. అయితే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కూడా ఇంచుమించు ఇలాంటిదే. ఈ నేపథ్యంలో తక్కువ ఆర్థిక లాభం పడేలా 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ పథకాన్ని అమలు చేయాలని ప్రాథమికంగా ఓ నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. రాయితీని వేరుగా లబ్ధిదారుల ఖాతాలో వేయాలా, లేదంటే కంపెనీలకు చెల్లించాలా అన్న విషయాలపై మంత్రుల బృందం నిర్ణయం తీసుకోనుంది. కేంద్రం ఇటీవల వెల్లడించిన గణాంకాల ప్రకారం 2022-23లో తెలంగాణలో 6.67 కోట్ల గృహ వినియోగ సిలిండర్లు బుక్ అయ్యాయి. ఈ నేపథ్యంలో రాయితీని ఆ సిలిండర్లకు పరిమితి చేయాలని యోచిస్తున్నట్లు సమాచారం. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ప్రజాపాలన దరఖాస్తులపై సీఎం రేవంత్ రెడ్డి వాళ్ళ సచివాలయంలో సమీక్ష నిర్వహించనున్నారు. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రులు సి శాంతకుమారితో పాటు వివిధ శాఖల ప్రత్యేక ప్రధాన ముఖ్య కార్యదర్శులు, ఉమ్మడి జిల్లాల నోడల్ అధికారులు, సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ డైరెక్టర్ జనరల్, జీహెచ్ఎంసీ కమిషనర్ తదితరులు ఉన్నతాధికారులు హాజరవుతారు. ఈ సందర్భంగా ప్రజాపాలనపై ప్రత్యేకంగా రూపొందించిన వెబ్సైట్ను సీఎం ప్రారంభిస్తారు. కాంగ్రెస్ నెల రోజుల పాలనపై శాఖల వారీగా తీసుకున్న నిర్ణయాలు, ఫలితాలను ఈ సమావేశంలో చర్చిస్తారు. ఇక కాంగ్రెస్ 5 గ్యారెంటీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ వస్తున్న ప్రభుత్వం ఈ నెలాఖరు నాటికి మరో గ్యారెంటీని ప్రారంభించాలని యోచిస్తుంది. ఇటీవల ఆరోగ్యశ్రీ పరిధిని 10 లక్షలకు పెంచింది. ఈ హామీని నెరవేర్చడం వల్ల ప్రభుత్వంపై ఇప్పటికిప్పుడు పడే ఆర్థిక భారం పెద్దగా ఉండదు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కూడా ఇంచుమించు ఇలాంటిదే. ఈ నేపథ్యంలో తక్కువ ఆర్థిక భారం పడేలా 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ పథకాన్ని అమలు చేయాలని ప్రాథమికంగా ఓ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. అయితే రాయితీని నేరుగా లబ్ధిదారుల ఖాతాలో వేయాలా, లేదంటే కంపెనీలకు చెల్లించాలా అన్న విషయంపై మంత్రుల బృందం నిర్ణయం తీసుకున్నది. కేంద్రం ఇటీవల వెల్లడించిన గణాంకాల ప్రకారం 2022-23లో తెలంగాణలో 6.67 కోట్ల గృహ వినియోగ సిలిండర్లు బుక్ అయ్యాయి. ఈ నేపథ్యంలో రాయితీని 6 సిలిండర్లకు పరిమితి చేయాలని యోచిస్తున్నట్లు సమాచారం.